అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 18, 2024 విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే నాకు నా బాధ్యత ఎంతో పెరిగిపోయిందనే ఉద్దేశంతో నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అలాగే రేపు గెలిచినాక ఈ నియోజకవర్గానికి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అంటే అది నియోజకవర్గం స్వతంత్ర భారతదేశం వచ్చినాక విజయవాడలో ఇంత దుర్భర పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉందంటే డెఫినెట్గా ప్రజాప్రతినిధులు పూర్తిగా దీన్ని వదిలేసినట్లుగా ఉంది. ప్రజల పాపం ఓటేసి గెలిపించారు, కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా నియోజకవర్గ అభివృద్ధి కానీ సస్టైనబుల్ సోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమాత్రం పనిచేసినట్టుగా కనపట్టలేదు నాకు. కాబట్టి వాటన్నిటికీ కొండ ప్రాంతం వాళ్ళు కానీ కొండ కింద వాళ్ళు కానీ డ్రైనేజ్ సిస్టము, రోడ్స్, కమ్యూనిటీ హాల్స్, ఇంక్లూడింగ్ శ్మశాన వాటికలు కూడా అన్ని కమ్యూనిటీస్కి లేని పరిస్థితి. వాళ్ళు అడుగుతున్నవి కూడా చాలా చిన్న చిన్న కోరికలు. డెఫినెట్గా ఈరోజు మన భారతదేశం వికసిత భారతదేశం అని చెప్పుకునే రోజుల్లో నిజానికి ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఒక నియోజకవర్గం ఉందనంటే చాలా బాధాకరం అది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాదు, నా జీవితాంతం రుణపడే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు, నా అదృష్టం ఏంటంటే డోకిపతి ఝాన్సీ లక్ష్మి గారు 3 సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై 1980 శతకంలో 3 సార్లు కూడా ఎంతో కష్టపడి ఓల్డ్ టైమర్ పద్ధతిలో చేసి భారతీయ జనతా పార్టీ తరఫున కార్పొరేటర్గా ఈ నియోజకవర్గానికి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. నా అదృష్టవశాత్తు ఆవిడ కూడా ప్రపోజల్గా ఉన్నారు. అట్లాగే కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, అప్రోడ్ షేక్ గారు, అట్టూరు శ్రీరామ్ గారు, బేగ్ గారు అందరూ కూడా కలిసి నన్ను సపోర్ట్ చేశారు, ప్రపోజ్ చేశారు. అట్టూరు శ్రీరామ్ గారు నాకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా కూడా ఈరోజు నియమించడం జరిగింది. ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా రేపు ఎలాంటి వేయడం జరుగుతుంది.